సార్ ఇప్పుడు కరేడు గ్రామం అనేది కనుమరుగైపోతే ఆ కరేడులో ఉన్నటువంటి ప్రధానంగా ఎవరైతే ఉన్నారో ఎస్సీ వర్గాలు కానీ మత్స్యకార వర్గాలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఏంటి పరిస్థితి? నేను ఇప్పుడు ఈ ప్రాసెస్ ఉద్యమంలో నేను రామాయపట్నం పోర్టు నమ్ముకొని ఉన్నారు మత్స్యకార కుటుంబాలంతా. సో ఇప్పుడు నేను ఈ కుట్ర ఆల్రెడీ మీరు చేవూరులో చూసాం. రావూరు చేవూరులో అక్కడ రావూరు ఇవ్వలేదు. రావూరుకి ఏంటంటే ఒక కట్టు మీద ఉన్నారు. చేవూరులో పార్టీల వారిగా ఉంది. డివైడ్ అయిపోయి ఆ పార్టీల వారిగా ఉన్న మెయిన్ రైతులందరూ కూడా సర్దేసుకున్నారు వాళ్ళంతా. సో కొంతమంది ఇవ్వకపోయినా బలవంతంగా తీసేసుకొని చేవూరులో ఉన్న ఎస్సీ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈ రోజు నేను వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఆ ఊరు ప్రెసిడెంట్ ని మొత్తం ఊరంతా సగం వలస వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు ఇదే పరిస్థితి కరేడు పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. కాబట్టి నేను దాన్ని డెఫినెట్ గా నేను ఈ భూసేకరణ జరిగితే నష్టపోయే వర్గాలు దళితులే, మత్స్యకారులే, చిన్న రైతులు అంటే ఎకరా ఉన్న రైతులు, వాళ్ళు రెడ్డి అయినా అవ్వచ్చు లేదా యాదవ్ అయినా అవ్వచ్చు, పాపం ఎకరా ఉన్న రైతులు వాళ్ళందరూ నాతోటి ఉన్నారు. అన్న అంటే మీరు అంటుంది ఉద్యమానికి నేను దూరంగా లేను. నేను ఉద్యమానికి దూరంలో కనపడలేదు, భూస్వాములకు దూరంగా ఉన్నాను. ఫస్ట్ లో మొత్తం జనాలతో బేసిక్ గా భూస్వాములకు దూరంగా ఉన్నాను. అంటే 100 ఎకరం 150 ఎకరం ఉన్నవాళ్ళు వాళ్ళకి కాంపన్సేషన్ అటు ఇటు వస్తే నేనేం పట్టుకోను. నాకు ఒక ఎకరా ఉన్న సో యానాది రెడ్డి అన్న గాని ప్రసాద్ రెడ్డి అన్న లేదా ఇలాంటి వాళ్ళు నాకు కనపడతారు. లేదా ఆడ రైతు పని మీద చేసే కౌలు రైతులు కనపడతారు, లేదా మత్స్యకారులు కనపడతారు. వీళ్ళు నాకు కనపడతారు. కాబట్టి వాళ్ళని నేను అడ్రస్ చేస్తా, వాళ్ళని నేను మాట్లాడుతూ ఉంటాను. అంతే ఈ రెండు పార్టీల నాయకులు ఎవరైతే ఉన్నారో మనల్ని ఆ లైన్ లో లేకుండా చేస్తే సో హ్యాపీగా రెండు పార్టీలు పనిచేయచ్చు అనుకుంటున్నారు. బట్ అది నేను బతుకున్నంత కాలం అయితే మటుకు అది జరగనేను అనేది చెప్పదలుచుకున్నాను. మా జీవితం అంతా ఈ భూముల్లో భూములు ముడిపడి ఉంది. బలవంతంగా ప్రభుత్వం మా మీద భూములు లేకుండా మా భవిష్యత్తు ఏంటని వాళ్ళ ఆందోళనకరంగా ఉందంటారు. వాళ్ళకి ఇంకా తెలియదు పాపం చాలా మందికి కూడా. ఇప్పుడు ఈ దళిత వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈ భూమిలో ఉన్న ఊళ్ళో ఉన్న పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది తింటారు. అంటే ఇంకో పెద్ద సమస్య గ్రామాల్లో మేము చూస్తా ఉంది, విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్ణయాత్మక శక్తిలో లేరు పాపం. సో ఈ దళితులంతా ఎవరైనా ఆ ఊరు పెద్ద ఆయన లేదా ఈయన ఆ ఊరు పెద్ద ఆయన ఆ ఊరు ఎమ్మెల్యే గురించి ఆయన చెప్పిన ప్రకారం ఎమ్మెల్యే గారు ఏం చెప్తే ఈయన చెప్తాడు. రెండోది ఈ ఊళ్ళో ఉన్న దళితులు వీళ్ళందరినీ కూడా పార్టీల వారిగా విడగొట్టి నిన్న కూడా రామకృష్ణపురంలో 2 పార్టీల వారికి గొడవ పెట్టేశారు ఆల్రెడీ. అంటే పార్టీల వారికి దన్నుకుంటే ఏమవుతుంది, ఈ ఊళ్ళో ఉన్న దళితులు కూడా 2 వర్గాలు అయిపోతారు. ఈయన వర్గం ఏం చెప్తాడో ఆయన వర్గం అని చెప్తాడు. ఎన్నికలు వచ్చాకి వీళ్ళకి ఏమి నిర్ణయాన్ని ఉండదు. అవుట్ రైట్ గా పార్టీలు కూడా వాళ్ళకి పనిచేసేది. ఫస్ట్ లో ఉమ్మడిగా ఉద్యమం చేసినటువంటి యొక్క రైతులు ఎందుకు ఈ రోజున వైసీపీకి టీడీపీకి డైవర్ట్ అయిపోయి 2 పార్టీలు కలిపి 2 పార్టీలు పిల్లలు ఎవరి పని వాళ్ళు చేస్తా ఉన్నారు. టీడీపీ సైడ్ వచ్చేకి దీన్ని ఎలా ముందుకెళ్లాలని చెప్తున్నారు. వైసీపీ సైడ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి వచ్చేకి ఇక్కడ కానీ ఆపేస్తే ఏది కరేడు ప్రాంతంలో ఆపేస్తే విశ్వేశ్వర రెడ్డికి రామాయపట్నం పోర్టులో 8,000 ఎకరాలు వస్తుంది అనేది అతని పావులో అతను వర్కౌట్ చేస్తున్న పని. సో సినిమాలో ఎవరు క్యారెక్టర్ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. కాబట్టి మొత్తం ఒక పకడ్బందీగా చేసుకుంటూ సో మొత్తం కింద పాపం 80% ఉపాధిని చంపేస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి నాలాంటి వాళ్ళు ఉద్యమాన్ని నేను బలహీనపరచకూడదు అనేది నేను మాట్లాడతలేదు. కానీ బట్ అల్టిమేట్ గా నేను ఆడ నిలబడతా, వాళ్ళ కోసం ఉంటా. ఈ మధ్యలో మళ్ళీ వస్తూ ఉంటారు, మళ్ళీ వెళ్తూ ఉంటారు, ఇవన్నీ కాదు. డెఫినెట్ గా నేను ఆడ నిలబడాలన్న ఉద్దేశం కూడా ఇదే. ఈ ఉద్యమంలో పాల్గొనడానికి ప్రధాన కారణం ఏంటి? మీరు ఎమోషన్ అంతే. ఎందుకంటే ఒక ఫార్మర్ బిడ్డగా మా నాయన 4-5 సంవత్సరాలు వేసేప్పుడు సో వ్యవసాయం లాభసాటి లేదు, అప్పులు అయిపోతే హైదరాబాద్ వలస వెళ్ళిన ఫస్ట్ చూసినోడు నేను. ఒక రైతు వలస వెళ్తే తనకు తెలియని ప్రాంతంలో ఎలా బతుకుతాడో మా నాయన చెప్పిన విధానం విన్నామండి. అంటే ఆయన పడ్డ ఇబ్బందులు చూసినవాడిని. ఇప్పుడు ఇదే పరిస్థితులు ఈ భూములు రైతులు తీసేసుకొని ఇక్కడ ఎవరైతే ఇక్కడ రైతుల మీద ఆధారపడే వర్గాలు ఉంటారో వాళ్ళు పడే ఇబ్బందిలో నేను గమనించాను. కాబట్టి ఇంత ఎమోషన్గా ఉంది. రైతులందరినీ కూడా మోటివేట్ చేసి భూమిని బానేయకుండా చేసే విధానంతో వెళ్ళాలన్న నాడు ప్రయత్నించాను. ఎమోషనే కానీ రాజకీయం లేదు. ఒక రైతు బిడ్డగా మా వాళ్ళతో చెప్పాలి, మా వాళ్ళకి అర్థం అవ్వాలి, మా వాళ్ళని చైతన్యం చేయాలి. ముందు అసలు మా వాళ్ళని పార్టీల నుంచి బయటపడేయాలి.